వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రవ్వ కిచడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 2 కప్పుల రవ్వ వేసి బాగా దోరగా రవ్వని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించి బాండ్లీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్స్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 4 కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ 1 కప్పు తీసి బాగా వేయించుకోవాలి. త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సన్నగా తరిగిన 2 టమాటో ముక్కల్ని ఇందులోకి యాడ్ చేయాలి. బాగా వేయించుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడిని యాడ్ చేసి వేయించండి. ఇందులోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. నాకు నచ్చినట్టుగా క్యారెట్, బీన్స్, బంగాళదుంప బాగా సన్నగా తరిగి తీసుకున్నాను. బాగా వేయించండి. సాల్ట్ తగినంత వేసుకోండి. వెజిటేబుల్స్కి సాల్ట్ పట్టాలి కదా. దోరగా వేయించిన రవ్వని బాగా యాడ్ చేసి బాగా వేయించండి. బాగా వేయించినాక 2 మీడియంలో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని వేడి వేడి నీళ్లు పోసి మెల్లగా తిప్పుకుంటూ రండి. రవ్వ నుంచి మనకి చాలా బెనిఫిట్స్ ఉంది. మనము వెయిట్ మేనేజ్ చేసుకోవచ్చు. ఇందులో గుడ్ ఫైబర్స్ ఉన్నాయి. మనం వెజిటేబుల్స్ వేసాం కదా, క్యారెట్, బీన్స్, బంగాళాదుంప, విటమిన్స్, కార్బోహైడ్రేట్స్ మన బాడీకి వస్తుంది. గార్నిషింగ్కి కొత్తిమీర వేసుకొని బాగా తిప్పేసి రవ్వని మనము ప్లేట్లోకి వేసేసుకోవడమే. వేడి వేడిగా రవ్వ కిచడి రెడీ అయిపోయింది. మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. వీడియో చూసి ఊరుకోకుండా లైక్ చేసి షేర్ చేయాలి.